ఎంజేపీ మెదక్ బాయ్స్ అక్షర పరిమళాన్ని వెదజల్లే లోగిలి, చిన్నారుల కలలకు రెక్కలు తొడిగి ఆకాశపు అంచులను తాకించే నందనవనం, సభ్యత సంస్కారాలను నేర్పి సమాజం పట్ల సహృదయంతో ఆలోచించగలిగే వివేచన నేర్పించే విచక్షణాలయం. చదువులు మాత్రమే కాకుండా ఆటలు పాటలు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలలో భాగస్వాములను చేస్తూ బ్రతకడం నేర్పే మా గురుకులం. శుభారంభమే సగం విజయం. ఆరంభం ఎంత ఆహ్లాదంగా ఉంటే ఆ రోజు అంత ఉత్సాహంగా సాగుతుంది. అందుకే మా పాఠశాల అసెంబ్లీ ప్రార్థనకే పరిమితం కాదు. సరికొత్త ఉత్సాహంతో అత్యున్నత ఆలోచనలకు అద్దం పడుతూ దేశభక్తిని పెంపొందిస్తూ విజ్ఞానదాయకంగా సాగుతుంది. నేపథ్యాలు వేరైనా సంస్కృతులు వేరైనా అంతా ఒకటే అంటూ ఏకరూప దుస్తులతో కొలువు తీరి క్రమశిక్షణతో మా రోజును ప్రారంభిస్తాం. రోజుకో కొత్త విషయాన్ని మనసా వాచా కర్మన నేర్చుకుంటూ 3 భాషలలో ముచ్చటగా భావ వ్యక్తీకరణ నైపుణ్యాలకు మెరుగులద్దుకుంటూ విద్యార్థుల చేత విద్యార్థుల కొరకు విద్యార్థులే నిర్వహించుకుంటున్న అసెంబ్లీ తలపై మెరిసే టోపీ అలంకారం కాదు, అది ఒక గొప్ప బాధ్యత. విద్యార్థుల భవిత కోసం నిరంతరం పరితపిస్తున్న గురువుల గురుకులం మాది. శుద్ధముక్కే కాదు, కుంచె కూడా సెల్యులాయిడ్లా కదులుతుంది. పరిసరాలను రంగుల హరివిల్లుగా మారుస్తుంది. ఇక్కడ గోడలు కూడా పాఠాలు చెప్తాయి. అమ్మా నాన్నల చేతిని వదిలి భయంగా అడుగుడిన చిన్నారులను కొత్త వాతావరణానికి అలవాటు చేస్తూ బెంగపడుతున్న తల్లిదండ్రులకు భరోసానివ్వడం కోసం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం 5th క్లాస్ ఫ్రెషర్స్ పార్టీ. జాతి నిర్మాణానికి ప్రజాస్వామ్యమే ఆయుధం, దానికి ఓటే మార్గం అని బలంగా నమ్ముతుంది ఎంజేపీ బాయ్స్. ప్రజాస్వామ్య విలువలతో స్కూల్ను నిర్వహించాలని, పిల్లలను భాగస్వామ్యం చేయాలని, వీరు నాయకులుగా ఎదగాలని, మంచి నాయకులను ఎన్నుకునే విచక్షణ వివేచన గల బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దాలన్నదే మా ఆలోచన. అందుకోసం ఎన్నికల విధి విధానాలను పరిచయం చేస్తూ 3000 ఓట్లతో విద్యార్థులు తమను తాము పాలించుకోవడానికి ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ మెదక్ జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీ మహేందర్ గారు, అప్పటి ఆర్సీఓ గౌతమ్ రెడ్డి గారు, డీసీఓ హరిబాబు గారు హాజరయ్యారు. చెట్లు మనుగడకు ఆధారం, కానీ వాటి విలువను తెలుసుకోలేకపోతున్నాం. ముందు తరమైన ప్రకృతిని ప్రేమించేలా చేయాలని విద్యార్థులతో విత్తన బంతులు చేయించాం. చిట్టి చేతులతో మట్టిని ముద్దలు చేసి విత్తనాలను బంతులలో పెట్టి వెదజల్లారు. 250 ఏళ్ల విధ్వంసం సృష్టించిన బూడిద నుండి ఒక్కొక్క ఇటుకను పేర్చుకుంటూ జరిగిన జాతి నిర్మాణాన్ని దిగంతాలకు వ్యాపించిన ఖ్యాతిని పిల్లలకు వివరిస్తూ స్వతంత్ర స్ఫూర్తిని అందిస్తూ 78వ జెండా పండుగను సంబురంగా జరుపుకున్నాం. కృత్రిమ విగ్రహాల వల్ల ఎంతో నష్టం. అందుకే మా విద్యార్థులు తమ వంతు బాధ్యతగా మట్టి వినాయకులను చేసి జిల్లా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, బీసీ వెల్ఫేర్ అధికారి గారికి అందజేశారు. టెలిస్కోప్ సాయంతో చిన్నారులకు చుక్కలను చేరువ చేశాం. చందమామ గతులను శాస్త్రీయంగా వివరించాం. వినివీధిలో విహరించేలా చేశాం. విద్యార్థులే ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు బోధించడం అందమైన అనుభూతి. ఉపాధ్యాయుల శ్రమను అర్థం చేసుకుంటూ గురువుది ఎంతటి గురుతర బాధ్యతో గుర్తించే సందర్భం ఇది. మా ఉపాధ్యాయులు నిత్య విద్యార్థులు. ఎప్పటికప్పుడు బోధనా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ నూతన విధానాలను అన్వయించుకుంటూ నాణ్యమైన విద్యను అందించడానికి శిక్షణ పొందుతున్నారు. ఇండియనైజ్డ్ ఫుడ్ అరెస్ట్ డయాబెటిస్ అనే అంశంపై మా విద్యార్థి సమర్పించిన విశ్లేషణాత్మక పత్రం జాతీయ స్థాయిలో షార్ట్ లిస్ట్ అయింది. రైతన్న కష్టాలను హృదయంగా చెప్తూనే శ్రమకు సాంకేతికతను జోడిస్తే మట్టిని బంగారంగా మార్చవచ్చన్నదే మా పునరుజ్జీవనం. సౌత్ ఇండియా డ్రామా ఫెస్ట్లో స్టేట్ లెవెల్లో ప్రదర్శించబడి ప్రశంసలు అందుకుంది. మా రైతు బిడ్డ అక్షిత్ తెలంగాణ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. మనసుకు ఉల్లాసం కలిగించేవి మనలో ఉన్న కళలు మాత్రమే. తన దరువుతో ఎంతగానో అలరించిన మా విద్యార్థి నారు పోశావా నీరు పెట్టావా అంటూ అరివీర భయంకరుడైన కట్టబ్రాహ్మణగా మా చిన్నారి, యుద్ధ నౌక గద్దర్ గారు పాడిన పొడుస్తున్న పొద్దు మీద అంటూ మరొకసారి తెలంగాణ గొంతుకకు స్టెప్స్ వేసిన మా పిల్లలు, గరుడు గమన అంటూ మా విద్యార్థి అలరించిన విధానం మళ్ళీ చూడాలనిపిస్తుంది. జనం నుండి సైన్స్, జనంలో సైన్స్, జనం కోసం సైన్స్, ఇదే మా నినాదం, ఇదే మా మూలధనం. విజ్ఞాన శాస్త్రం అంటే కేవలం ప్రయోగశాలలకే పరిమితమైన సూత్రం కాదు, అది సామాన్యుడు సమస్యకు పరిష్కారం చూపే ఒక ఆయుధం అని మేము నమ్మాము. ఆ నమ్మకంతోనే సమాజంలోని ప్రతి చిన్న అంశాన్ని నిశితంగా పరిశీలించి మేధస్సుకు ప్రయోగాన్ని జోడించి వాస్తవ రూపంలో నిరూపించి చూపాము. అలుపెరగని మా ఈ అన్వేషణ నేడు ప్రాణం పోసుకున్న అద్భుతమైన ఆవిష్కరణలుగా మారి సైన్స్ ఫేర్ వేదికపై సగర్వంగా నిలిచింది. మేము అందుకున్న ఈ ప్రశంసలు కేవలం మా తెలివితేటలకు దక్కినవి కావు. ప్రజా సమస్యల పట్ల మాకు ఉన్న బాధ్యతకు
నిరంతర శ్రమకు దక్కిన గౌరవంగా మేము భావిస్తున్నాము. ఈ విజయం మాలో మరింత ఉత్సాహాన్ని నింపి భవిష్యత్తులో మరిన్ని సామాజిక ఆవిష్కరణలను బాటలు వేస్తుందని ఆశిస్తున్నాము. 1 కాదు 2 కాదు, ఏకంగా 4 బహుమతులను అందుకున్నాము. ఒకటైతే ఏకంగా రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్కి ఎంపిక అవ్వడం జరిగింది. ఇక్కడే నిలబడి ఎక్కడో ఉన్న టవర్ సెత్తును కనుగొనడం, జీవితంలో ప్రతి సమస్యకు ఏదో ఒక సమాధానం ఉంటుంది అని, దేనికి దిగులు పడాల్సిన అవసరం లేదని, నంబర్స్తో ఆటలు, ఇవన్నీ మా మ్యాచ్ డే ఎగ్జిబిట్స్. లెటర్ ఫ్లై అనే నినాదంతో మా పిల్లలు ప్రదర్శించిన నాటిక గర్ల్ చైల్డ్ డే రోజు అందరి మన్ననలు పొందింది. గౌరవనీయులు శ్రీ బి సైదుల ఐఎఫ్ఎస్ ఎంజేపీ సెక్రటరీ గారు, కలెక్టర్ రాహుల్ రాజ్ గారు, అడిషనల్ కలెక్టర్ నగేష్ గారు, బీసీ వెల్ఫేర్ ఓఎస్డి దిలీప్ రెడ్డి గారు మా స్కూల్ని సందర్శించి మా పిల్లలను వారు చేస్తున్న కార్యక్రమాలను వీక్షించి మంత్రముగ్ధులయ్యారు. ఏమంటివి గురుకుల బడి అదమమా అంటూ మా విద్యార్థి చేసే సందడి. SGFIలో విద్యార్థులు సాధించిన విజయాలు అన్నీ ఇన్ని కావు. కేవలం ఆటలు చదువులు మాత్రమే కాకుండా సోషల్ మరియు ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్లోనూ మా విద్యార్థులు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో తారల్లా మెరుస్తూ విజయ శిఖరాలను చేరుతున్నారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనగానే క్రమశిక్షణ, సేవానిరతి, నిబద్ధత మన మనసులో మెదులుతాయి. స్కౌట్ మాస్టర్ మరియు బాయ్స్ తమ ప్రతిభను కనబర్చుటకు యూపీలోని లక్నో జంబోరీ యందు వార్షికోత్సవంలో పాల్గొని మా పాఠశాల ప్రతిభను, పేరును జాతీయ స్థాయి వేదికపై మెరిపించారు. 2024-25 అకాడమిక్ ఇయర్లో SSCలో 100% ఫలితాలను మా పాఠశాల సాధించింది. 550 మార్కులు సాధించిన విద్యార్థులను గౌరవ కలెక్టర్ రాహుల్ రాజ్ గారు అభినందించారు.